చాలా మంది మీరు గమనించండి, చరిత్రలో ఇలా ఉంటుంది చూడండి. ఆ సౌలు అని ఒకడు ఉండేవాడు దావీదుకి వ్యతిరేకంగా. సౌలట దావీదు మీద విశ్వపు సూపు నిలిపాడు. ఏ సూపు? విశ్వపు సూపు. శనిగేస్తున్నాడు. దావీదు కనబడితే చాలు అస్సలు మనశ్శాంతి ఉండట్లేదు ఎవరికి. ఆ కుర్రోడు కనబడకూడదు ఎవరికి? సౌలు గారికి. ఆ కుర్రోడు కనబడితే అదో రకం అయిపోతుంటాడు. ఆ కుర్రోడిని ఎవరైనా పొగుడుతుంటే రాత్రి నిద్ర రాదు. ఆ కుర్రోడిని పొగుడుతుంటే అక్కడ రాయబడిన మాట్లాడు తెలుసా? విశ్వపు సూపు నిలిపాను, విశ్వపు సూపు నిలిపాను. గమ్మత్తేంటి చెప్పిన? విశ్వం దావీదుకి ఎక్కలేదు, ఎవరికి ఎక్కింది చెప్పండి? తిరిగి సౌలుకి ఎక్కింది. గుర్తుపెట్టుకోండి. ఇతరులను చూసి సనిగినా, ఇతరులను చూసి ఏడిసినా, ఇతరుల మీద పడి ఏడిసినా ఆడు బాగానే ఉంటాడు. నువ్వు పోతావు. గుర్తెట్టు. ఎదురింటోళ్ళు పోవాలంటే ఎదురింటోళ్ళు పోవర్రా అయ్యా, నువ్వు పోతావు. వాళ్ళు నాశనం అయిపోవాలంటే వాళ్ళు నాశనం ఎవరమ్మా? ఎవరు నాశనం అవుతారు? నువ్వు పోతావు.